భారతదేశ న్యాయ చరిత్రలో 12 సంవత్సరాల పాటు బెయిల్ మీద ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? జగన్మోహన్ రెడ్డి గారు తప్ప. లల్లూ ప్రసాద్ యాదవ్ గారు వీళ్ళందరూ ఉన్నారు, లేకుండా ఎవరు లేరు, ఉన్నారు, ఉంటారు. వాళ్ళకి ఎలా లీగల్ సిస్టమ్ మార్చాలి. దిస్ ఈజ్ అబ్యూజ్ ఆఫ్ లీగల్ సిస్టంలో ఉన్న లూప్ హోల్స్ పెట్టుకుని అబ్యూజ్ అన్నారు. మొన్న వాట్ ఈస్ దిస్, మొన్న సుప్రీంకోర్టు అంది వాట్ ఈస్ దిస్, వై ఆర్ యూ కంటిన్యూస్లీ అని, దిస్ ఇస్ నాట్ ద వే, మీరు చేయండి అని మళ్ళా చెప్పింది సుప్రీంకోర్టు. చెయ్యాలి, సుప్రీంకోర్టు చెప్తోంది. అయినప్పటికీ ఎక్కడికక్కడ వాళ్ళకి తలకి మించిన కేసులు ఉన్నాయి. ఇప్పుడు ఈ మొత్తం కేసులు అన్నీ అవ్వాలంటే లక్షల్లో ఉన్నాయి కేసులు. జగన్మోహన్ రెడ్డిని ఒక్కటే టాప్ ప్రయారిటీ ఇచ్చి ఎలా చేస్తారు? మీరు అడగచ్చు, నేను చెప్పొచ్చు, మనకి పలాది అయితే బాగుండని. జగన్మోహన్ రెడ్డి అంటే చాలా మంది ఉన్నారు, అందరికీ ఒకే రకంగా ట్రీట్ చేయాలి. జగన్మోహన్ రెడ్డికి ఫాస్ట్ ట్రాక్ ఒక్కడి కోసం పెట్టలేరు కదా. కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు కూడా నేను లండన్లో ఉన్నాను, లంజాల నుంచి పోలీసులు ఎత్తుకుపోయారు ఆయన్ని, పైన బీజేపీ వాళ్ళు ఉన్నారు అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు లడ్డు విషయంలో బీజేపీ వాళ్ళు బోర్డు మెంబర్స్ ఉన్నారు, వాళ్ళ మంత్రులు సిఫారసు చేసిన వాళ్ళు నేను ఇచ్చాను, నాదే ఉంది అని చెప్పి అంటున్నారు. ఇప్పుడు కూడా మీరు రెస్పాండ్ ఎందుకు గారు? బీజేపీ సిఫార్సు ఎవరిచ్చారో ఏంటో నాకు తెలియదు, కానీ తిరుపతి లడ్డూలో మీరు ఏలెత్తి చూపగలిగితే తిరుపతిలో ఉన్నాళ్ళు ముగ్గురే, చైర్మన్, ఈఓ, జేఈఓ, 2 జేఈఓలు, ఈ 4 తప్ప బోర్డు మెంబర్లో మేబీ అక్కడే ఉండి తిరుపతి టౌన్లో ఉండి పెద్ద అంటూ ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళు కొందరు ఉన్నారు. వాళ్ళ పాత్ర ఏమన్నా ఉందేమో, కానీ దీన్ని బోర్డు మెంబర్లు అందరికీ ఏంటంటే బోర్డు మెంబరు అది లోకల్గా ఉన్న వాళ్ళకి ఏం జరుగుతుందో తెలుస్తుంది. బయట బోర్డు మెంబర్లకి ఆ మీటింగ్కి వెళ్తారు, ఆ మీటింగ్లో మాట్లాడతారు, వచ్చేస్తారు. వాళ్ళకి ఈ నెయ్యి క్వాలిటీ ఇవన్నీ ఉన్నాయి. ఒకటి క్లారిటీ అండి, మిగిలిన ఒకళ్ళు బంగారం తక్కువ కమ్ముతారంటే ఏంటి, ప్రాణావసరం ఉన్నారు, దొంగ అయినా అయి ఉండాలి, చిన్న క్వాంటిటీ కాబట్టి. ఈ నెయ్యి లేని రేటు తక్కువకి అవుతుంటే దొంగ నెయ్యి అయి ఉండాలి, అంత క్వాంటిటీ దొంగతనం దొరకదు. అడల్ట్రేషన్ సింపుల్. నువ్వు ప్రపంచంలో లేని ధరకు నువ్వు నెయ్యి తెచ్చిస్తావు అంటే అది నెయ్యి కాదు, ప్యూర్ నెయ్యి కాదు, సంథింగ్ ఎల్స్. ఆ సింపుల్ లాజిక్. కానీ అందుకని దీంట్లో డెఫినెట్గా ఈ కొన్ని రిలాక్సేషన్ ఎవరు అందులో బోర్డు మెంబర్లున్నా చేయాలి. రిలాక్సేషన్ డెఫినెట్గా 3 ఏళ్ళ ఎక్స్పీరియన్స్, ఏడాది, 4 లక్షల లీటర్లు అక్కర్లేదు రద్దు. అలాగే 250 కోట్లు టర్న్ ఓవర్ ఉండాలి, 150 తగ్గించేయటం. ప్రతిదీ అంటే ఆ ఏఆర్ డైరీకి ఏమి ఉన్నాయో ఆ స్పెసిఫికేషన్కి వీళ్ళు రిలాక్స్ చేశారు, అది తప్పు. సో వాళ్ళకి కావాల్సిన డైరీలకి రిలాక్సేషన్ ఇచ్చుకున్నారు, దానికి సంబంధించి తీర్మానం చేశారు. ఆ తీర్మానం మీద ఖచ్చితంగా బీజేపీకి సంబంధించినటువంటి బోర్డు మెంబర్స్ కూడా సంతకాలు పెట్టారు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఎవరున్నా ఆ తీర్మానాలు ప్రొసీజర్ ఏం జరిగిందో నాకు తెలియదు. ఈ తీర్మానాలు బోర్డులో పెట్టారా లేకపోతే వాళ్ళు డిస్కషన్ పిలిచి వాళ్ళు చేశారా నాకు తెలియదు. అవన్నీ ఐ డోంట్ థింక్ దే కమింగ్ టు బోర్డ్. ఈ రిలాక్సేషన్ ఇవన్నీ ఈఓ అండ్ చైర్మన్ వాళ్ళ డిస్కషన్లో వాళ్ళు మాట్లాడుకుంది. బోర్డులో అవన్నీ కాదు. బోర్డులో మనం తిరుపతికి వచ్చే దాన్ని రకరకాల రంగం ఫండింగ్ వస్తుంది, ఆ ఫండింగ్ ఎలా చేద్దాం, ఎలా ధర్మ వ్యాప్తికి ఏం చేయాలి, దేవుడి దగ్గర ఎలా వ్యాప్తి, ఫస్ట్ దేవుడు జరుగుతున్న ఎక్కడైనా లోపాలు ఉంటే సరి చేయటం, భక్తులకి ఏమన్నా కష్టాలు వస్తూ ఉంటే కామన్ మ్యాన్కి అది చేయటం, అట్లాంటి డిస్కషన్స్ అవి ఉంటాయి. కానీ ఇవన్నీ ఓన్లీ ఈ 4 ఇంకెవరిని అంటాం లేదు. ఈ 4 పయ్యాళ్ళ ఆశీస్సులు లేకుండా చేయరు. ఇట్లాంటి పయ్యోళ్ళు అంటే పయ్యాళ్ళు ముఖ్యమంత్రి గారు, గవర్నమెంట్ సపోర్ట్. లేకపోతే ఒక రూలు ధర్మారెడ్డి గారు నాకు తెలుసు వ్యక్తిగతంగా, నేను కామెంట్ చేయను, కానీ ఆ పదవి ఐఏఎస్ పదవి. నువ్వు ఎవరినో నానాయేసిని తీసుకుని జేఈఓగా ఉన్నాడని ఇంకెవ్వరిని వేయకుండా ఆయన్నే ఈఓ చేసి చేస్తాం, డెఫినెట్గా తప్పు. 5 ఏళ్ళు డిప్యుటేషన్, 5 ఏళ్ళు డిప్యుటేషన్, అన్ని సర్వీస్ రూల్కి వ్యతిరేకంగా. ఆయన ఎలిజిబుల్ కూడా కాదు ఈఓగా ఉండడానికి, చేశారు. దేర్ ఇట్ సెల్ఫ్ యువర్ ఇంటెన్షన్స్ ఆర్ నాట్ గుడ్. తిరుపతి నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక దేవుణ్ణి ఒక లైజనింగ్కు వాడుకున్నారు. వాళ్ళ పనులు మనం చాలా చూసాం. వచ్చే పెద్దలకి ఏ రకంగా చేస్తున్నారు, వాళ్ళ పెళ్ళిళ్ళకి ఎలా పంపారు వేద పండితుని అని. దట్స్ నాట్ కరెక్ట్. తిరుపతి దేవుడు ఉన్నది, భక్తులు ఇలవేల్పు మన నమ్మకానికి ఉన్నారు, దాన్ని వాళ్ళు స్వార్థానికి వాడుకున్నారు. ధర్మారెడ్డి గారిని నేను వ్యక్తిగతంగా క్రిటిసైజ్ చేయట్లేదు. ఆ ఈవో అన్నాయని ఎలిజిబుల్ కాకుండా
నాన్ ఎలిజిబుల్, ఎక్కడ సర్వీస్ ఎప్పుడు ఐఏఎస్ ఆడు ఉన్నారు. ఎప్పుడు ఈ స్థాయి ఆడు మ్యాక్సిమం అయితే జేఈఓ ఎక్కువ, జేఈఓ కూడా ఐఏఎస్దే, జేఈఓ వస్తే ఎక్కువ. లాస్ట్ గవర్నమెంట్లో జేఈఓగానే ఉన్నాడు. ఈసారి ఆయన బాగా పెర్ఫామ్ చేశాడంటే, బాగా అంటే వాళ్ళకి కావాల్సిన విధంగా చేస్తున్నాడు కాబట్టి ఈఓగా 5 ఏళ్ళు ఉంచారు. ఇప్పుడు ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రం తిరుమల వెంకటేశ్వర స్వామికి ఏదన్నా అన్యాయం జరిగితే ఏం జరిగింది అనేది అందరికీ తెలుసు అని చెప్పి చెప్తున్నారు, అందరూ ప్రచారం చేస్తున్నారు. మీరు ప్రతిపక్షంలో ఉన్న, అధికారంలో ఉన్న, ఇక్కడ జరుగుతున్నటువంటి దాష్టికాల్ని మీరు కేంద్ర ప్రభుత్వానికి చేరవేయలేదా? మనకి కామన్గా ఇదంతా మన నాలెడ్జ్లో లేదు. ఒకటి మాత్రం కామన్, నాకు కూడా తిరుపతి లడ్డు ఇలా ఉందేంటి అనే ఫీలింగ్ వచ్చింది. వాసన రాదు, రుచి తేడా. పూర్వం అసలు లడ్డు ఇవ్వకముందే వాసన వచ్చేది. అది ఎక్కడ పెడితే ఆ గది కొంచెం తీపి నెయ్యి వాసనతో మనకి కొంచెం అదిగా అనిపించేది. అందుకని మూతేసి పెట్టమనేవాళ్ళం. అలా క్వాలిటీ తగ్గింది. ఎందుకు తగ్గింది? దే హ్యావ్ టు ఆన్సర్. కానీ ఇలా మనకి ఎవరు తెలుస్తుందండి? తక్కువ రేటుకి గీ కొన్నారు, అడల్టరేట్ చేశారు, క్వాలిటీ బాగోలేదు, అన్నిట్లో దిగజారినట్టే అందులోనే దిగజారింది అనుకున్నాం. సో ఇప్పుడు మీ దాంట్లో సీడ్ ఫ్యాట్ ఉందనుకుంటున్నారా, లేదంటే మీరు రిపోర్ట్ మీ దగ్గర కూడా వచ్చి ఉంటుంది కదా, నాకు రాలా, లేదా ఈ పంది కొవ్వు, లేదంటే ఇతర జంతువులు? మనం నమ్మాల్సింది తిరుపతిలో ఏమేమి ఉన్నాయని అనలైజ్ చేసే ల్యాబ్ లేదు అనేది. జగన్మోహన్ రెడ్డి గారు ఆ విషయంలో అబద్ధం చెప్పారు. బేసిక్గా బేసిక్ నాలెడ్జ్, బేసిక్గా దానికి ఎంత ఉంది పాలల్లో కానీ దీంట్లో కానీ ఆ మీటర్ ఉంటుంది, దాని ఎంత స్ట్రెంగ్త్ ఫ్యాట్ ఉందని. అలాంటి అయ్యో బేసిక్ నాలెడ్జ్ ఉన్నాయి కానీ దీనికి చేయాలంటే ల్యాబులు, వీళ్ళు పంపిన ల్యాబ్ ఎన్డీడీబీ, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు అని. అసలు భారతదేశంలో ఈ పాల ఉత్పత్తిలో మొదలు అమూల్ పెట్టి అదే వాళ్ళది నేషనల్ డైరీ డెవలప్మెంట్. వాళ్ళు పంపిన రిపోర్ట్లో ఇవన్నీ ఉన్నాయి. అడల్టరేటెడ్, ఇవన్నీ అడల్టరేషన్, ఈ అడల్టరేషన్స్ ఉన్నాయని చెప్పారు. ఏమీ లేవని చెప్పి మీ ప్రధానమంత్రి గారికి లెటర్ రాశారు కదా, ఆయన సుప్రీంకోర్టు చీజేకి రాశారు కదా, ఆయన అనుమానం ఉందని వ్యక్తం చేశారు కదా, ఏమీ లేదు, ఏమీ లేకుండానే కొవ్వు ఉందని చెప్పి ప్రచారం చేస్తున్నారని. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేదాన్ని ఎంతవరకు నమ్మగలదు మనం? ఎంతవరకు నమ్మాలి? ఆయన తప్పు చేశానని, నేను తప్పు చేశాను ఎప్పుడన్నా ఒప్పుకున్నాడా? మీరు ఆయన చేసిన తప్పుల్లో కూడా నాది ఇది తప్పు, మా వాళ్ళు అట్లీస్ట్ తను తప్పు చేయకపోయినా తన తప్పు తను అహం అడ్డు రావచ్చు. మా వాళ్ళు ఈ తప్పు చేస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు అని ఎవరినైనా ఖండించారా? శవాన్ని చంపేసి డ్రైవర్ని డోర్ డెలివరీ చేసిన అని కూడా పక్కన కూర్చోబెట్టుకుంటారు. లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఒక వార్త రాగానే అది నిజమా కాదా కనుక్కుని కొందరు ఎమ్మెల్యేల మీద వస్తే ఆయన పిలిచి మందలించారు. ఒక ఎమ్మెల్యే మీద నెప్ప వస్తే పార్టీని సస్పెండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి ఆయన చరిత్రలో ఒక్కరి మీద యాక్షన్ తీసుకున్నారు. నా పార్టీ వాళ్ళు, నేను, అందరూ దేవుళ్ళు, పుణ్యాత్ములు, ఎదురాళ్ళు అందరూ చెడ్డాళ్ళు. అది తప్పు. అన్ని పార్టీల్లో మంచాళ్ళు చెడ్డాళ్ళు ఉంటారు. ఆయన మాత్రం ఆ నమ్మకంతో అందరినీ ప్రొటెక్ట్ చేశాడు. ఆయన చెప్పే నిజాలు, ఆయన ఏది చెప్తే అది జనం నమ్ముతారు అనుకున్నారు. ఒకప్పుడు నమ్మారు, ఇవాళ నమ్మట్ల. ఆయన అసలు ఒక ధర్మాన్ని గౌరవించాలి. చర్చికి వెళ్తే ఏం చెప్తే అది చేస్తాను నేను. చెప్పులు వేసుకుని చర్చిలోకి వెళ్ళను. అక్కడ ఏం చెప్తే అక్కడ మౌనంగా పాటిస్తాం. మసీదుకి వెళ్తే అంతే, వాళ్ళు టోపీ పెడతారు, పెట్టి వాళ్ళ దాంట్లో కూర్చొని చేస్తాం. అందరినీ మనం ఎవరో హగ్ చేసుకోం, అందరూ హగ్ చేసుకుంటారు. వాళ్ళ పద్ధతులు పాడు. ఈయన అసలు బేసిక్గా సోనియా గాంధీ గారు, అబ్దుల్ కలాం గారు వచ్చి సంతకం పెడితే నేను సంతకం పెట్టను అనే మాట, డిక్లరేషన్ సంతకం పెట్టనది ఎంత అహం అండి. 2009లో ఒకసారి పెట్టారట ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు 2009లో. అప్పుడు నేను సీఎం కాదు కదా, బట్ సీఎం అయిన తర్వాత దాన్ని కాదు బలేవారు రాజశేఖర రెడ్డి గారు ఆ గవర్నమెంట్లో పెడతాం కదా. చంద్రబాబు నాయుడు గారి టైంలో బాగా గొడవైంది. చంద్రబాబు నాయుడు గారు ఈ కాంట్రవర్సీ ఎక్కువ వద్దని ఆయన దాన్ని ఎక్కువ దూరం తీసుకెళ్ళరు. ఏది జనంలో అతి చేసామనే ఫీలింగ్ వస్తానికి చంద్రబాబు నాయుడు గారికి ఇష్టం ఉండదు. అందుకని కానీ 2014-18 మధ్యలో పెట్టకుండానే వెళ్ళాడు. నేను పెట్టను, ఏం చేస్తారో చేయండి, వెళ్ళిపోయాడు. మొండాడు రాజు కన్నా గొప్పాడు.